మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. బోధన్లో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఒక యువకుడి పైన పోక్సో కేసు నమోదైంది. సో అసలు ఏం జరిగిందని చెప్పేసి సీన్లోకి దిగితే, ఎక్కడైతే మనకి బోధన్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఒక యువకుడు ఎవరైతే కొంతమంది బాలికలను వేధించడం, కామెంట్స్ చేయడం, బ్యాడ్ కామెంట్స్ చేయడము, వాళ్ళని ఫాలో కావడం, అసభ్యకరంగా వాళ్ళతో ప్రవర్తించడం, ఇదంతా తెలుసుకున్న షీటింగ్ బృందం, అక్కడే ఉన్న మఫ్టీలో ఉన్న షీటింగ్ బృందం అతని పైన అయితే కేసు నమోదు చేసింది, అతన్ని అరెస్ట్ చేసింది అనేది మనకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. సో ఈ మధ్య కాలంలో మనం ప్రతిసారి మాట్లాడుకుంటూ ఉన్నాం, పోలీస్ అధికారులు మఫ్టీలో తిరుగుతూ ఉన్నారు, షీటింగ్ బృందాలు మఫ్టీలో తిరుగుతూ ఉన్నారు. ఒకవేళ ఇట్లాంటి ఇన్సిడెంట్లకు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా జైలు కటకటాల్లోకి తోస్తామని చెప్పేసి అధికారులు చెప్పినా కూడా కొంతమంది ఇదంతా మాకు సంబంధమే లేదు అన్నట్టుగా కొంతమంది వ్యవహరిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇట్లాంటి ఇన్సిడెంట్లు అనేటివి సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నాయి. ఇట్లాంటి ఇన్సిడెంట్లకు పాల్పడితే అసలు పోక్సో కేసు అంటే ఏంది, పోక్సో కేసులో అసలు ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి, ఒకవేళ రిమాండ్ చేస్తే ఎన్ని రోజులు జైల్లో ఉండే అవకాశం ఉంటుంది అనే దానిపైన మనతో మాట్లాడడానికి అయితే సీనియర్ అడ్వకేట్ అయితే ఉన్నారు జగన్ గారు. వాళ్ళతో మాట్లాడదాము. అసలు ఎట్లాంటి సెక్షన్స్లో కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది, ఇన్ ఫ్యూచర్లో ఎవరైతే కొంతమంది యువకులు నీచానికైతే ఒడగడతా ఉన్నారు, పిల్లల్ని ఎవరైతే ఆడపిల్లల పైన బ్యాడ్ కామెంట్ చేయడము, వాళ్ళని వేధించడం, చాలా వరకు కూడా ఇవన్నీ చేసిన తర్వాత ఇన్ ఫ్యూచర్లో వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. అంటే ఒక్కసారి జైల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళపైన ఒక కేసు నమోదైతేనే మనకి చాలా వరకు కూడా గవర్నమెంట్ సెక్టార్లో జాబ్కి అనర్హత అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. అట్లాంటి విషయంలో ఏమైనా ఇబ్బందులు ఏమైనా జరుగుతాయా, ప్రతి ఒక్కరు కూడా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఫార్వర్డ్ చేయండి. ఎవరైతే ఇప్పుడున్న జనరేషన్లో మనకి చూసుకుంటే పోక్సో కేసులో ఎవరో 30 సంవత్సరాలకు సంబంధించిన వ్యక్తులు ఇవన్నీ చేయట్లేదు. ఎవరైతే అండర్ 18 వాళ్ళు కూడా మైనర్లు ఉండి ఒక మైనర్నే ఇవాళ వాళ్ళు ఇబ్బంది పెడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఫైనల్గా వాళ్ళు పోలీస్ అధికారులకు అయితే పట్టుబడుతూ ఉన్నారు. పట్టుబడిన తర్వాత జైలు చిప్ప కూడా అయితే తింటా ఉన్నారు. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అడ్వకేట్ జగన్ గారు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. సార్ మీరు చెప్పండి, నార్మల్గా ఈ పోక్సో కేసులు అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. కాకపోతే ఇప్పుడున్న ఆకతాయిలు ఎవరైతే కొంతమంది యంగ్స్టార్స్ మైనర్స్ని వెంబడించడము, వాళ్ళపైన అసభ్యకరమైనటువంటి కామెంట్స్ చేయడము, వాళ్ళతో దురుసుగా ప్రవర్తించడం, సో ఇదంతా కూడా జరుగుతూ ఉంది. ఇదంతా తెలుసుకున్న షీటీం చాలా వరకు రంగంలో దిగి వాళ్ళపైన అరెస్టులు చేయడము, రిమాండ్కి కూడా తరలిస్తూ ఉన్నారు. కాకపోతే ఎవరైతే ఈ ఆకతాయిలు ఎవరైతే ఉన్నారో అండర్ 18 చాలామంది, సో ఎవరైతే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉన్నా కూడా వీటిపైన చాలామంది దృష్టి పెట్టి జీవితాలు అనేటివి సర్వనాశనం చేసుకుంటా ఉన్నారు. సో వాళ్ళ తల్లిదండ్రులకు కావచ్చు, మెయిన్గా యంగ్స్టార్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక గవర్నమెంట్ కొలువు కొట్టిన తర్వాత వెరిఫికేషన్లో ఏమైనా కేసులు ఉన్నాయా, పాత కేసులు అనేది కూడా మనం ఇప్పుడున్న జనరేషన్లో మనం ప్రతిదీ కూడా చూస్తున్నాం. సో దీని గురించి మీరు ఏం చెప్పారు? రాష్ట్ర వ్యాప్తంగా పోస్కో చట్టం ఏదైతే ఉందో, మైనర్ బాలికలపై అత్యాచారాలు కావచ్చు, వేధింపులు కావచ్చు, వాటి యొక్క పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. తీవ్రమైన కఠిన శిక్షలు ఇవాళ పోస్కో చట్టం తీయడం. ముఖ్యంగా యువత, టీనేజ్ యువత ఎవరైతే ఉన్నదో యువత, వారి ఒక మానసిక స్థితి మెరుగు చేసుకోవాలా, వారిని సద్మార్గం నలిపేందుకు వారి యొక్క తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలా, సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల అనుగుణంగా వారి యొక్క పరివర్తన అనేది మార్పు రావాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. వారికి ముఖ్యంగా ఆ ఏజ్లో వారు చేసే ఒక ఆకతాలు చేసే చర్యలు ఏదో అవి తీవ్ర పరిణామాలు వాళ్ళ సమాజానికి వేరే మార్గం వైపు పోయే పరిస్థితి ఉంది. కాబట్టి వారికి కూడా వారి తల్లిదండ్రులు ముఖ్యంగా చర్యలు తీసుకోవాలా, వారి యొక్క పరివర్తన మీద నిఘా పెట్టాలా, వారి యొక్క వ్యవహారాల మీద నిఘా పెట్టాలా. సమాజం అనుగుణంగా సభ్య సమాజం ఏదో ఉంటుందో వారికి అనుగుణంగా వారి యొక్క ప్రవర్తన మార్చే విధంగా, మార్పు తీసుకునే విధంగా కూడా వారి యొక్క కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే పోస్కో చట్టం అనేది ఏదైతే ఉందో, మైనర్ బాలికల ఏదంటే కావచ్చు, ఏదైతే అసభ్యకర ప్రవర్తన షీటీం లాంటివి ఉన్నాయి, వాటిని అరికట్టడంలో ఉంది. కానీ నైతిక విలువలు అనేది మార్పు రావాలా. ఏదైతే యువత యొక్క సద్మార్గం ప్రయత్నించేందుకు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వారి యొక్క చర్యలు తీసుకుంటే కాబట్టి అదొక సద్మార్గం ప్రయాణించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి చాలా మంది కూడా ఒక డౌట్ ఉంటుంది సార్, అంటే ఒక పోక్సో కేసు నమోదైన తర్వాత, లేకపోతే పోక్సోనే కాదండి, ఎవరైతే యంగ్స్టార్స్కి సంబంధించి వాళ్ళపైన ఏమైనా క్రిమినల్ కేసులు అయినా లేకపోతే ఎలాంటి కేసులు అయినా కూడా భవిష్యత్తులో ఎలాంటి ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది వాళ్ళపైన జాబ్స్ పరంగా చూసుకుంటే? ఖచ్చితంగా యువత ఏ ఉద్యోగం, ప్రైవేట్ కావచ్చు, ప్రభుత్వ పరంగా ఉద్యోగం చేస్తాం, వారి మీద క్రిమినల్ నేర చర్యలు ఏవైతే ఉంటాయో వారి యొక్క భవిష్యత్తు, వారి యొక్క ఉపాధి మీద మచ్చబడే విధంగా ఉంటుంది, వారి యొక్క ఉపాధి దెబ్బతినే విధంగా ఉంటుంది, వారికి ఒక ఎంప్లాయ్మెంట్ అవకాశాలు కూడా రాని పరిస్థితి ఉంది. కనుక యువత కూడా ఇవాళ ఆలోచన చేయాలా, సభ్య సమాజం ఎలా బతకాలా మనం అనేది ఒక నైతిక విలువలకు అనుగుణంగా వాళ్ళ సమాజంలో ఉండాలా, వారి యొక్క పరివర్తన చెందాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతున్నా. ఎందుకంటే యువత ఏదైతే ఉన్నదో క్రిమినల్ కేసులు నమోదైతే వారి యొక్క భవిష్యత్తు, వారి యొక్క ఎంప్లాయ్మెంట్ అనేది కూడా దెబ్బతింటుంది. కనుక మనం సమాజంలో నైతిక విలువలు ఉండి ఒక
సమాజంలో నైతికంగా ఎట్లా ఉంటారో దానికి అనుగుణంగా ఇవాళ వారి పేరెంట్స్ కావచ్చు తల్లిదండ్రులు కూడా వారిని ఆ విధంగా నడిపేందుకు కూడా చర్యలు తీసుకోవాలా. ఎందుకంటే టీనేజ్ కాబట్టి వారి ప్రవర్తన ఆ విధంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అందరి బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో పట్ల మనం అవగాహన కలిగి యువతను కూడా మనం సద్మార్గాన్ని నడిపేందుకు మనం ప్రయత్నం చేస్తేనే ఏదైతే యువత భవిష్యత్తు అనేది భావితరాలకు మనం ఒక మెసేజ్ ఇచ్చిన విధంగా మనం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. చాలా మంది పేరెంట్స్ మాకు పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. అంటే ప్రతిసారి పోక్సో కేసులు అనేది నమోదవుతున్నాయి, కాకపోతే ఒక వకీల్ సాబ్ని పట్టుకొని అసలు రానున్న రోజుల్లో ఒకవేళ ఇట్లా కేసులు రిజిస్టర్ అయిన తర్వాత అంటే ఇదంతా కూడా జరుగుతుంది, ఒకవేళ గవర్నమెంట్ కొలువు కొట్టిన తర్వాత ఎంత ఇంపాక్ట్ పడుతుంది అనేది వకీల్ సాబ్ నోటి వెంటనే వినాలి అని చెప్పేసి చాలా మంది తల్లిదండ్రులు అనుకున్నారు. సో ఇది యాక్చువల్లీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చాలా వరకు కూడా ఈ పోక్సో కేసులు అయితే నమోదవుతా ఉన్నాయి. ఇందులో భాగంగానే మనం ఒక అడ్వకేట్ దగ్గరికి అయితే రావడం జరిగింది. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి జగన్ గౌడ్ గారు అయితే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. చాలా వరకు కూడా ఎవరైతే తల్లిదండ్రులు పిల్లలని ఖచ్చితంగా కంటికి రెప్పోలో చూసుకోండి, బయటకు వెళ్ళే టైంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి, వాళ్ళ ఫోన్స్ చెక్ చేసుకోండి, ఒకవేళ స్కూల్స్కి కావచ్చు కాలేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంది అనే దానిపైన కూడా చాలా వరకు అడగండి. అంటే ఫ్రెండ్లీగా ఉంటే ప్రతిదీ కూడా వాళ్ళు చెప్తారు. సో ఈ కేసులు కూడా నమోదవుతున్నాయి అంటే పేరెంట్స్కి చెప్పిన తర్వాతనే ఈ కేసులు అనేవి నమోదవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలా. ఎవరైతే యంగ్స్టార్స్ ఎవరైతే ఉన్నారో యంగ్స్టార్స్ పైన ఇలాంటి పోక్సో కేసులు కావచ్చు క్రిమినల్ కేసులు పడిన తర్వాత డెఫినెట్లీ వాళ్ళపైన ఒక చైత పడిపోతుంది. ఒకవేళ గవర్నమెంట్ కొలువు ఏమైనా వచ్చినా కూడా వాళ్ళు గవర్నమెంట్ కొలువుకి అన్ఫిట్ అవుతారు. సో ఇది నిజామాబాద్కి సంబంధించిన అడ్వకేట్స్ ఇన్ఫర్మేషన్. సో ఇది ఇవాళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.